చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఈ 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అంతా అయింది అంటాడు చంద్రబాబు నాయుడు బిల్డప్. నిజంగా ఆశ్చర్యం చెప్తాను, కొన్ని విషయాలు చెప్తా. అయ్యా చంద్రబాబు గారు 6 ఎకరాలలో ఒక చిన్న బిల్డింగ్ 1,40,000 SFT బిల్డింగ్ కడితే దాని పేరు హైటెక్ సిటీ అని పేరు పెడితే దాంతో డెవలప్మెంట్ అనేది అయిపోతుందని అనుకోవడం మూర్ఖత్వం. దాని తర్వాత నువ్వు వెళ్ళిపోయినావు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు 2004లో. దాని తర్వాత ఏం జరిగిందో చెప్తా. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత ORR phase 1 ఔటర్ రింగ్ రోడ్ phase 1 126 కిలోమీటర్లు started in 2006, completed in 2012, which changed the Hyderabad city. PV Narasimha Rao Expressway, 11.6 kilometers flyover, India's largest flyover, started in October 2005, completed 19th October 2009. రాజశేఖర రెడ్డి గారి హయాంలో GMR International Airport started March 2005, completed 23rd March 2008. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో స్టార్ట్ చేయడము, కంప్లీట్ చేయడము. 2004 నుంచి 2014 వైఎస్ఆర్ గారి 2 టర్మ్స్లో, అందులో మొదటి టర్మ్లోనే ఎన్ని కంప్లీట్ అయినాయి. ORR 1 2012 దాకా పోయింది, 2006లో స్టార్ట్ అయింది, 2012 దాకా పోయింది. PV నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే 11.6 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ అయితే అక్టోబర్ 2005లో స్టార్ట్, 2009 19th అక్టోబర్ కంప్లీట్. GMR ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2005 మార్చిలో స్టార్ట్, 2008 మార్చిలో కంప్లీట్. ఇవన్నీ జరిగాయి కాబట్టే అయ్యా చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 2003-04లో రాష్ట్రం నుంచి, అప్పట్లో తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్న రాష్ట్రం నుంచి IT ఎక్స్పోర్ట్స్, IT అండ్ ITES ఎక్స్పోర్ట్స్, IT అండ్ IT రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ చూస్తే 5,660 కోట్లు. చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి కావడం 2004 నుంచి 2009, 5 సంవత్సరాల్లో ఇవన్నీ వైఎస్ఆర్ గారు చేయగలిగారు కాబట్టి IT అండ్ ITES ఎక్స్పోర్ట్స్ ఎంత తెలుసా? 2008-09 వచ్చేసరికి 32,509 కోట్లు. ఎక్కడ 5,650 కోట్లు, ఎక్కడ 32,509 కోట్లు? 5 ఏళ్ళే. ఆ తర్వాత సెకండ్ టర్మ్ వచ్చేసరికి, అది కూడా రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టర్మ్, ఆయన చనిపోయినా కానీ ఆయన గెలిపించి ఇచ్చిన ప్రభుత్వంలో ఆయన కొనసాగింపుగా జరిగిన దాంట్లో, ఎందుకంటే ఇవన్నీ అయిపోయి చేశాడు కాబట్టి ఆ టైం అయిపోయేసరికి 2013-14 వచ్చేసరికి 57,000 కోట్లు IT ఎక్స్పోర్ట్స్ హైదరాబాద్ నుంచి. ఎక్కడ 5,650 కోట్లు అని చెప్పి నువ్వే హైదరాబాద్ అంతా నేనే కట్టేసినాను, IT అంటే చంద్రబాబు నేనే అని చెప్పి చెప్పుకునే పరిస్థితి నుంచి, సీ ద డిఫరెన్స్. వేరే వాళ్ళు చేసిన దానికి వాళ్ళ క్రెడిట్ ఇవ్వాలా. దాని తర్వాత ఆయన తర్వాత మన KCR గారు వచ్చారు. ఆయన 2 టర్మ్స్ ఉన్నారు. ఆయన కూడా గొప్పగా నాన్నగారి దగ్గర నుంచి ఎక్కడైతే ఎండ్ అయిందో ఆయన కూడా గొప్పగా అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆయన కూడా గొప్ప పరిపాలన చేశాడు. దానివల్ల హైదరాబాద్ ఈరోజు ఐటీలో ఆయన 5,650 కోట్ల గురించి మాట్లాడుతా అంటే ఈరోజు IT ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ తెలంగాణ 2 లక్షల కోట్లు. మరి ఎక్కడ 5,650 కోట్లు నువ్వు వదిలేసింది, ఎక్కడ ఇవాళ 2 లక్షల కోట్లు? మన మధ్యలో 20 ఏళ్లలో ఇంత జరిగితే అది నేనుంటే నాన్న చేసింది మాత్రమే చెప్పా. KCR గారు ఏం చేసిందనేది నేను ఇంకా చెప్పాల. అది చెప్పకనే మొత్తం నేనే చేసిన, హైదరాబాద్ మొత్తం నానే అంటే ఎట్లుంటుంది?
ఈ చంద్రబాబు నాయుడుకి ఇది కొత్త కాదు. దిస్ ఇస్ జనరలీ హౌ హిస్ పబ్లిసిటీ స్టంట్ ఇస్. క్రెడిట్ వేరే వాళ్ళకి ఎవరికైనా కూడా ఇవ్వడు. వేరే వాళ్ళకు ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వకపోవడం చంద్రబాబు నాయుడుకున్న దుర్మార్గమైన నైజం.